పాములన్నీ వచ్చి విషం కక్కుతాయి. నేను ఆ మధ్య చెప్పాను ఒకసారి మీ డిబేట్లోని, ఈ వైరస్ ఈ సమాజంలో మనిషి మెదడుని కలుషితం చేసేస్తారు వీళ్ళు. ఎక్కడో చోట అసంతృప్తి ఉన్నప్పుడు ఈ పాము బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగా మీకు ఒక చాలా విచిత్రమైన విషయం కూడా చెప్పాలి, మీరు అబ్జర్వ్ చేసేది తెలియదు. 175 నియోజకవర్గాల్లో ఇతను నా 10% అటు పోయింది అంటున్నాడు కదా, అటు పోయిన 10% ఇటు వచ్చినా సరే అతను మళ్ళీ జీవితంలోకి వెళ్ళడం. నేను చెప్తాను ఎందుకో. 88 నియోజకవర్గాల్లో డిఫరెన్స్ ఎంతో తెలుసా అండి? విన్నింగ్ క్యాండిడేట్కి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన క్యాండిడేట్కి 26% అండి. అంటే ఇతను చెప్పిన 10% వెనక్కి వస్తే కూడా 20% అటే ఉంటుంది. ఇక పోనీ సరే మిగతా 86లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. పోనీ 86, 85లో ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. 12% తేడా ఉంది. అంటే ఇతను అనుకున్న 10% అటు పోయింది అనుకున్న 10% వస్తే కూడా ఇంకా 2% వాళ్ళు గెలుస్తారు బొటపొటిగా. ఈయన మీకు ఇక్కడ రాయలసీమలో ఆ 2 జిల్లాల్లో తప్ప నెల్లూరు మొదలు పెడితే శ్రీకాకుళం దాకా ఇతన్ని కాండ్రించి ఉమ్మేసి శుభ్రంగా తుడిసి తడిగొడ్డ పెట్టేశారండి వాళ్ళు. పౌడర్ వేసి పంపారు. అంటే ఇప్పుడు మీరు ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత తుడుస్తారు, కడుగుతారు, తడిగొడ్డ వేస్తామంటారు కదా ఇంటికాడ. అలాగంటే ఎక్కడ చిన్న మరక కూడా ఇతను ఆనవాళ్ళు కూడా కనపడకుండా చేశారు. ఇది తెలుసుకోకుండా ఇంకా అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఇందాక జీవిరెడ్డి గారు చెప్పినట్టుగా మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి ఒకటిని. మొదట్లో భయపడ్డారు, దాక్కున్నారు ఎవరికాడు. సరే వీళ్ళు ఏం చేయట్లేదులే అనుకున్నారు, మెల్లగా వచ్చి బయట మాట్లాడుతూ ఉన్నారు. నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి బుర్ర తొక్కుపోడు ఖచ్చితంగా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ మీద ఆరోపించడానికి లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వాళ్ళు ఏం తప్పు చేయలేదు, ఖచ్చితంగా తప్పు చేయలేదండి వాళ్ళు. ఏదైనా చిల్లర ఏదైనా బిస్కెట్కి ఆశపడ్డారేమో కానీ బిస్కెట్ పొట్టలు మొత్తం దుబ్బలేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మీద అతను దొంగ కేసులు పెట్టాల్సి వచ్చింది, దౌర్జన్యం చేయాల్సి వచ్చింది, దాడులు చేయాల్సి వచ్చింది. వీళ్ళు అలా ఏం చేయగలదండి. అంటే మనకు చూడటానికి అంత అసంతృప్తి కనిపిస్తుంది మనకేంటి. వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఎలా వదిలేస్తున్నారా, పలానాప్పుడు ఇలా మాట్లాడారు అని గుర్తొస్తుంది అందరికీ. అది చూసిన తర్వాత అందరికి ఒక అసంతృప్తి, ఒక రకమైన మరి ఏం చేయకుండా శిశుపాలుడి తప్పులన్నీ వచ్చేసి అంటాడండి. అతను అంటాడు 36 మంది డిఎస్పీలు అనలేదా? తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు పింక్ డైమండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన మీద ఆరోపించిన ఆరోపణల విషయంలో చూస్తే ఈ రోజుకి పడాలి నాని కానీ లేకపోతే వంశీ లాంటి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మీకు ఆ రోజు కూడా మీరు గమనించండి, చాలా పెద్ద రెడ్లు ఎవరో కూడా నోరు విప్పి పల్లెత్తి మాట మాట్లాడలేదు. వాళ్ళు కానీ రేపు కూడా మాట్లాడరాడు. ఎప్పుడైతే ఈ పోరంబోకులు, ఇప్పుడు ఊళ్ళలో కొంతమంది ఉంటారు పోరంబోకులు ప్రతి ఊళ్ళో, అంటే ఇలా వాళ్ళు ఆదాల ఎమ్మెల్యేలు మంత్రులు ఆ టైపు మనం వాళ్ళు అనకూడదు కానీ మామూలుగా లక్షణాలు అవే ఉంటాయి. లక్షణాలు నేను అందుకని మా ఊరు వాళ్ళ గురించి చెప్తున్నాను. కొంతమంది పోరంబోకులు ఉంటారు, వాళ్ళు ప్రతిదానికి వాళ్ళు ముందు వస్తారు. పెద్ద మనిషి పెత్తందారు ఉంటాడు, అడిగి ఏం చేస్తారు, నేను చేయించుకోండి అలాగా. మా తరపున కొంతమంది ఉంటారు, మాకు పండుని వీళ్ళు తిట్టేంటారా అని చెప్పి ఉండే వాళ్ళు వెళ్ళి శుభ్రంగా తిట్టేసేవారు. వాళ్ళు వచ్చిన దగ్గరికి తిట్టొద్దని చెప్పరా బాబు అని బతిమాలుకునేవారు. అదే చేస్తున్నాడు అతను. వాళ్ళని గమనించుకుని మీరు కూడా పోకిరి సినిమాలో ఇప్పుడు చిల్లరగా ఉంటుంది ఎవరు మాట్లాడితే, పోకిరి సినిమాలో 2 ముఠాలు ఉంటాయి. ఒక ముఠా దగ్గరికి ఒక ముఠా ఏదో కూర్చొని మాట్లాడడానికి వచ్చినప్పుడు అందులో ముఠావాడు అంటాడు, ఒక ముఠాలో ఒక అమ్మాయి ఉంటుంది, మనం కూడా ఇలాంటిదాన్ని పెట్టుకోవాలంటాడు ఈ ముఠావాడు. అలాగా మీరు కూడా ఎవరైనా పెట్టుకుని మీరు ఏం చేయాలంటే వాళ్ళ చేత మాట్లాడించి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే తప్పదు. మీరు రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి. గతంలో ఉన్న నాయకులు వేరు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కోటకుడితోటి, క్రూర పాలకుడితోటి, అస్సలు ఆలోచన జ్ఞానం లేనివాడితోటి, మూర్ఖుడితోటి ఆయన తలపడుతున్నాడు. ఆయన్ని విచిత్రం ఏంటంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన సమర్థించే వాళ్ళు ఉన్నారు. నేను అందుకనే చెప్తున్నాను, ఆంధ్ర ద్రోహులను స్టాంప్ వేసి వాళ్ళందరినీ సమాజం నుంచి దూరంగా పెట్టాలి. మీరు వాళ్ళ మీద ముద్ర వేసారు, సమాజం నుంచి దూరం పెట్టినప్పుడు. ఇప్పుడు ఇందా మీరు చెప్పారు చూసారా, ఇది వైసీపీ వాడురా అని వాడి దగ్గరికి వెళ్ళకూడదు అన్నమాట జనం. ఆ పని చేస్తేనే రైట్. ఆల్రెడీ ఈయన ఒక సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. గడిచిన 5 ఏళ్లలో ఆయన చేసిన పనులలో ఆయనే చుట్టాడు ఆ సాంప్రదాయానికి. అందుకే కదా అంత ఘోరంగా ఓడించారు టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, ఎంటైర్ స్టేట్ ప్రజలందరూ కలిసి